దేవునికి స్తోత్రం. మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 9వ వచనాన్ని మనందరం కలిసి ఒకసారి చదువుకుందాం. ఒకే ఒక వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నాతో పాటు మీరు అందరూ కలిపి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఉదయకాల సమయం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ఆరాధించడము అంటే మన పూర్ణ హృదయంతో దేనినైతే మనం ప్రేమిస్తున్నామో దాని గుణగణాలను ప్రచురము చేయడమే ఆరాధన. జీవము గల దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకేమి చేశాడో దానిని బట్టి మన నిత్య జీవితంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఒక పునరుద్ధాన దినం, ఒక 20-30 నిమిషాలు సంఘములో ఆయనకు స్తోత్రమని చెప్పడమే కాదు, మన యాత్రా జీవితం అంతటిలో మన ధ్యానం, ధ్యాస అంతా కూడా ఆయనను ఆరాధించే దిశగానే ఉండాలి. ఒక నిజ ఆరాధికుడు ఎల్లప్పుడూ ప్రభువును కీర్తిస్తాడు, సన్నతిస్తాడు, ప్రశంసిస్తాడు. అది అనుకూలమైన పరిస్థితులైనా సరే, ప్రతికూలమైన పరిస్థితులైనా సరే ఆయనకే మహిమ చెల్లిస్తాడు. అందుకే దావీదు యొక్క అనుభవం 34వ కీర్తన మొదటి వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 34 మొదటి వచనం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. దినమెల్లా నా నోరు నీ వర్ణనతో నిండి ఉన్నది అన్నాడు. ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. దావీదు ఏదో పునరుద్ధాన దినం, ప్రభు దినం అని ఆ రోజు మాత్రమే ఆరాధించేవాడు కాదు. ఎల్లప్పుడూ తన మదిలో నిరంతరము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ఒకవేళ తన పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, లేదు ప్రతికూలమై విచారం, కృంగుదల, నిరాశ, బాధ, వేదన తన హృదయంలో గూడు కట్టుకుంటున్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెడుతూ ప్రభువు నమ్మదగిన వాడని, గొప్పవాడని, దయాళుడని, కృప చూపించువాడని, నేను ఆయనను రుచి చూచి ఎరిగి తిని అని దావీదు ఆయన్ని ఆరాధిస్తూ ఘనపరుస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవునింటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ఆయనను ఆరాధించడానికి నీ హృదయం నిండి ఉన్నదా? వారమంతా నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి పరిస్థితుల్లో ఆయనను స్తుతించావా? ప్రతి విషయమందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా?
నీ ఆధిక్యతను నువ్వు గుర్తిస్తే నువ్వెప్పుడూ మౌనంగా ఉండవు. ఆయన నీకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ప్రభువును కొనియాడుతూ ఉంటావు. మనం చదువుకున్న లేఖన భాగంలో 4 అంతల ఆధిక్యత మనకు కనబడుతూ ఉంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకరు సహాయం చేయండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మొట్టమొదట అంటున్నాడు ఏర్పరచబడిన వంశం. రెండవదిగా అన్నాడు రాజులైన యాజక సమూహం. మూడవదిగా అంటున్నాడు మీరు పరిశుద్ధ జనం. నాలుగవదిగా అంటున్నాడు దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఈ విధంగా సమకూర్చి ఏర్పరచుకున్నాడు? ఈ 4 అంతల ఆధిక్యత మనకివ్వడానికి మనం ఏ పాటి వారం? మన నిజస్థితి ఏంటంటే చీకటిలో నుండి అన్నాడు. పూర్వం మీరు చీకటి అయి ఉన్నారు అన్నాడు. ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు నన్ను నడిపించాడు. మనం చీకటిలో కూర్చున్నాం, చీకటిలో నడిచిన వారముగా ఉన్నాం. ఈ చీకటి అజ్ఞానానికి గుర్తుగా ఉంది, పాపానికి గుర్తుగా ఉంది. ఈ చీకటి మనల్ని నిత్య చీకటైన నరకానికి తీసుకెళ్లే శాపానికి గుర్తుగా ఉంది. పాప శాప అజ్ఞానపు స్థితిలో నుంచి మనల్ని ఆయన వెలుగులోకి నడిపించాడు. వెలుగు జ్ఞానాన్ని చూపిస్తూ ఉంది, వెలుగు దేవుని మహిమను చూపిస్తూ ఉంది, వెలుగు పరలోకాన్ని నిత్యత్వాన్ని చూపిస్తూ ఉంది. పాపములో ఇంకా ఉంటే చీకటిలో ఉన్నట్టే. చీకటి మనల్ని చీకటిలోకి తీసుకెళ్తుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. శాపము, పాపము, అజ్ఞానం నరకానికి ఈడ్చికెళ్ళక ముందే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయనను వేడుకోవాలి, నేను పాపిని ప్రభువుని ఒప్పుకోవాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. సౌలు చీకటిలో ఉన్నాడు, గుడ్డివాడిగా ఉన్నాడు, అజ్ఞానముతో దేవుని పిల్లలని హింసించాడు, కొట్టాడు. కొత్త నిబంధనలో పౌలుగా మారిన ఆయన సంఘమునకు హింసకుడిగా ఉన్నటువంటి వాడు. దేవుని సంఘాన్ని హింసించినందున అలాగే అతని జీవిత కాలంలో జన్మకర్మ పాపశాపాల చేత నింపబడిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే సిల్వ దర్శనం అతనికి కనబడిందో, నేను పాపిని ప్రభువుని ఒప్పుకొని, ఆయన కన్నులకు వెలుగు కలిగింది, గుడ్డితనం పోయింది, చీకటి పోయింది. అందుకే అన్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. జీవితాంతం ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన నామాన్ని మహిమపరిచిన వాడిగా ఉన్నాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన వానిలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. మనది కూడా అలాంటి స్థితే. పాపములో ఉండి శాపాన్ని అలాగనే అజ్ఞానాన్ని అనుభవిస్తూ అంధకారము చేత నింపబడి నరకానికి వెళ్ళేటువంటి వారం. నోట దూషణలు, ఇతరులకు హింస, ఇతరులకు గాయాలే తప్ప మేలు చేసిన వారముగాము. ఆ పాపపు భయంకరమైన స్థితి నుంచి ప్రభు మనల్ని విడుదల చేశాడు. ఆశ్చర్యకరమైన వెలుగు నడిపాడు. ఒకవేళ ఇంకా రక్షణ లేక ఆ పాపాంధకారంలోనే ఉంటే ఇదే అనుకూలమైన సమయం. ప్రభు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. నేను పాపిని ప్రభువుని ఒప్పుకొని ప్రతి ఒక్కరికి కూడా అట్టి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. రక్షించి
విమోచన కలగజేసి ఆయన మహిమ గుణాతిశయాలను ప్రచురపరిచే ఆ భాగ్యము అనుగ్రహిస్తున్నాడు. అందుకొరకే మీరు ఏర్పరచబడిన వంశము అన్నాడు. పాత నిబంధనలో కూడా అన్య జనాంగముల మధ్య నుంచి ప్రత్యేకమైన ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ జనమే ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు ఆ జనానికి. మీరు ఏర్పరచబడిన జనం, ఏర్పరచబడిన వంశం. ఎందుకు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు? ఎందుకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే ఆయన అంటున్నాడు, నా మహిమ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. దేవుడు ఎంత దయాళుడో, కృపా సమృద్ధి గలవాడో, ఎన్ని మేలులు గొప్ప కార్యాలు చేస్తున్నాడో ప్రకటించడానికే మనల్ని ఏర్పరచబడిన వంశముగా చేశాడు. ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఇశ్రాయేలును ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ భూమి మీద నన్ను సేవించినట్లుగా నేను మిమ్మును మాత్రమే ఎరిగి తిని అన్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని గుర్తిస్తున్నావా? ఏర్పరచుకున్న వంశములో నిన్ను చేర్చాడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం, యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనం సహాయం చేయండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని. ఇది మనం పెట్టుకుంటే వచ్చిన దేవుడు కాదు. ఈ దేవుడు మాకు అచ్చి రాలేదండి, ఆ దేవుడు మనకు అచ్చి రాలేదండి అని చెప్పడానికి నీవు దేవుణ్ణి ఏర్పరచుకోలేదు సుమా, ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకొని నియమించాడు. మొదటి మహిమ గుణాతిశయాలను ప్రచురపరచడానికి, 2 నువ్వేది అడిగితే అది అనుగ్రహించడానికి, 3 నువ్వు ఫలించి ఆ ఫలము నిలిచి ఉండడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇట్టి ఏర్పరచబడిన వంశంలో నువ్వు ఉన్నావు. మరి ఆయన గుణాలను ప్రచురం చేస్తూ ఉన్నావా? సంఘంలో నీ నోరు తెరచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చిన ప్రభువును సేవించకుండా ఎలా మౌనంగా ఉంటాం? రెండవ ఆధిక్యత ఏంటంటే రాజులైన యాజక సమూహము అన్నాడు. యాజకులు ప్రభువును సేవించాలి, రాజులు ఆయన ముఖదర్శనం చేయాలి. మనల్ని అందరినీ కూడా ఆయన రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, యోహాను 1:6, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావం యుగ యుగములను కలుగునుగాక. తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినాను. మనం తండ్రి రాజ్యం, తండ్రి యాజకులం, రాజులైన యాజక సమూహం. మరింత గొప్ప స్థానాన్ని మనకిచ్చాడు. ఇశ్రాయేలును కూడా దేవుడు ఏమన్నాడంటే, మీ సర్వగోత్రాలు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందురు అన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆ సత్యాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఇశ్రాయేలీలను ఏర్పరచుకున్నట్టే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీలను రాజులైన యాజక సమూహం అన్నట్టే మనకు కూడా దేవుడు ఆ ఆధిక్యతను అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతేకాదు, మూడవదిగా పరిశుద్ధ జనము అన్నాడు.
లోకంలో నుండి, పాపంలో నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. పరిశుద్ధ జనముగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు. అందుకే మళ్ళా లోకంలోకి ఐక్యం అవ్వద్దు. పరిశుద్ధ జనము యొక్క ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. పరిశుద్ధ ప్రజలు ఆయనకు పాడాలి, కీర్తించాలి, ఆయనను స్తుతిస్తూ ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. నువ్వు కడగబడితే, దేవుని బిడ్డవైతే మరలా అపరిశుద్ధమైన జనములతో చేర్చబడకూడదు. ఆ పరిశుద్ధ జనము మధ్య నుండి నేను పరిశుద్ధ జనమై ఉన్నానని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ఒకప్పుడు మనం ఎన్నో పాపాలలో, శాపాలలో ఉన్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడిగి శుద్ధి చేశాడు. వాక్యము వలన కడిగాడు, యేసు రక్తము వలన కడిగాడు. అలాగే దేవుని ఆత్మ వలన మన పాపాలన్నిటి నుంచి కూడా మనల్ని కడిగి మనలను పరిశుద్ధమైన జనముగా చేశాడు. ఆ పరిశుద్ధ జనముగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధ జనము యొక్క కృతజ్ఞతలను ఆయన స్వీకరించేటువంటి వాడిగా ఉన్నాడు. మనలో కొందరం అలాంటి వారమై ఉంటివి, కానీ ఇప్పుడు దేవుని ఆత్మ మిమ్మును కడుగుట వలన మీరు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కొరింథీలకు రాసిన 1 పత్రిక 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎట్టివారు? పైన చెప్పబడింది, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఆ పురుష సంయోగులు, దొంగలు, లోపులు, త్రాగుబోతులు, దూషకులు, దోసుకొని వారై ఉన్నారు అన్నారు. ఒకప్పుడు మీరు అలాంటి జనాంగం, అట్టివారై ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధ జనాంగమై నీతిమంతులుగా ఉండుటకు పిలువబడ్డారు అన్నాడు. నువ్వు పరిశుద్ధ జనమేనా, లేక పాపరోత జీవితం ఏమైనా ఇంకా ఉందా? దేవుడు మనలను ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను చేశాడు. ఇంకా 4వదిగా ఏమన్నాడంటే, మీరు దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టబడి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని కొరింథీ పత్రికలో అన్నాడు. నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఆయన సొత్తులైన మనం ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. శాప పాపాలలో నశించి నరకాగ్నికే పాత్రులమై నెమ్మది, శాంతి, సమాధానాలు లేక సౌలు వలె తిరగాడుతూ, సౌలు వలె గాయపరుస్తున్న మనల్ని ప్రేమించాడు. సౌలును రక్షించినట్టే, ఇశ్రాయేలును ఏర్పరచుకున్నట్టే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపింపబడిన వారం, ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, రాజులైన యాజక సమూహమై దేవుని సొత్తైన వారముగా ఉన్నాం. ఈ ప్రభుదినం ఇంత గొప్ప ధన్యతను పొందుకున్నావని గుర్తిస్తుంటున్నావా? అందుకే ఆయనను నిరంతరం దావీదు వలె ఆరాధించాలి. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా, వెండి బంగారాలు ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా ఈ స్థానాన్ని, కృపను సంపాదించలేం. ఉచితముగా మన అందరి పాపాల కొరకు ప్రభువు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. కన్యక గర్భాన జన్మించాడు. 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. నీవు నేను చేతులతో పాపం చేసినందుకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నీవు నేను కానిరాని స్థలాలకు వెళ్ళినందుకు కాళ్ళయందు మేకులు కొట్టబడ్డాయి.
ప్రతి నిత్యం చెడు తలంపులు మనం ఊహించినందుకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. కడుపులో మత్సరం కుళ్ళు తీసేయడానికి ఆయన పక్కలో బల్లెపోటు పొడవబడింది. శరీర సంబంధమైన పాపముతో జీవిస్తున్న మనకు మన మీద పడవలసిన శిక్ష ఆయన శరీరం మీద పడింది. వీపంతా కూడా నాగటి చారల వలె తినబడింది. కొరడా దెబ్బలతో ఆయన వీపు చీల్చబడింది. శరీరం అంతా రక్తం ముద్దగా చేసుకున్నాడు. అడ్డు కొరకు నిలువు కొరకు వేలాడదీయబడ్డాడు. ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి చనిపోయి 3 దినాన తిరిగి లేపబడ్డాడు. ఈ యాగం, ఈ బలియాగమే నిన్ను పాపశాపాల నుంచి, చీకటి నుంచి విమోచించి నీకు ఈ ధన్యతనిచ్చింది. ఈ వేళ ఈ విలువ ఎవరు కట్టగలరు? ఎవరు చెల్లించగలరు? ఉచితముగా ప్రభువు మనకిచ్చాడు. నేను పాపిని ప్రభాను ఒప్పుకోగానే నిన్ను ఏర్పరచుకొని రాజులైన యాజక సమూహములో చేర్చి దేవుని సొంతైన ప్రజగా ఏర్పరచబడిన వంశముగా కృపనిచ్చాడు. పరిశుద్ధ జనముగా చేశాడు. ఎలాగ మౌనముగా ఉంటాం మనం? ఈ గొప్ప ఆధిక్యతకు నన్ను అర్హునిగా చేసిన నీకు స్తోత్రం. అనుకూల సమయాలే కాదు ప్రభా, ప్రతికూల సమయాలు కూడా ఎల్లప్పుడూ దావీదు వలె నిన్ను ఆరాధిస్తా. ఏదో ఆదివారం 20 నిమిషాలు ఇక్కడ ఆరాధించడమే ఆరాధన అని నేను అనుకోను. నిరంతరం నా జీవితంలో నేను గణపరచడమే ఆరాధనని గుర్తిస్తున్నాను. నా ఆరాధనలు అందుకు అంటూ మన పూర్ణ హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో మన ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం.